చాలామంది మీలాంటి పెద్ద పెద్ద నాయకులు అంటే మీరేనే కాదు చాలామంది నాయకులు ఇది మాట్లాడుతున్నారు తప్ప దీని మీద ఒక కార్యాచరణ అయితే చేయట్లేదు. చెయ్యాలంటే ధైర్యం కావాలి. చేయాలంటే ధైర్యం కావాలి. అంటే ధైర్యం ఉంటే సరిపోద్దా సార్? అంటే ధైర్యం అంటే సమాజాన్ని బాగు చేయాలి అన్న సంకల్పం ఉంటే, లేదు రాజకీయ నాయకుడికి అంత ధైర్యం ఉండకపోవచ్చు, ఎందుకంటే వ్యక్తిగత స్వార్థాలు ఉంటాయి. ఎనీ పొలిటీషియన్. సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇవ్వాలి. ఈ రాష్ట్రం వాడు ఇస్తున్నాడని ఆ రాష్ట్రం ఇస్తున్నాడని ఇంకో రాష్ట్రం. వెల్ఫేర్ అనేది కంపల్సరీ అమ్మా. అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా వెల్ఫేర్ ఉంది. అమెరికాలో విద్యా వైద్యం ఫ్రీ, అంతవరకే, ఇంకేది ఫ్రీ కాదు. వైద్యం ఫ్రీ, ఏదో జీతాలు అంత కొంత కట్ చేసుకుంటారు, వైద్యం ఫ్రీ. ఎడ్యుకేషన్ అప్ టిల్ సర్టన్ క్లాస్ వరకు టోటల్లీ ఫ్రీ ఎడ్యుకేషన్. సో అంత అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా సంక్షేమం అనేది ఉంది. ఓకే. సో ఆ గ్యారంటీ ఉంటే నీకు ఆరోగ్యం ఎంత ఏమైనా కూడా వైద్యం మాదే అనే ధైర్యం ఉంటే చాలామందికి ఇంత డబ్బు దాచుకోవాల్సిన పని లేదు. ఆ గ్యారంటీ లేక చాలామందికి వైద్యం ఖర్చులకే వాళ్ళ ఎర్నింగ్స్లో మెజారిటీ పోర్షన్ ఒకసారి జబ్బు చేసిందంటే డౌట్, చచ్చిపోవడమే బెటర్ అనుకుంటున్నారు చాలామంది. ఆ వైద్యం చేయించుకుని బతకడం కన్నా అంత కాస్ట్లీ అయిపోతాను. సో ఇప్పుడు మెరుగైన దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఒక హాస్పిటల్లో ఒక మెడికల్ కాలేజ్ కట్టాలంటే అంత వద్దా? 1000 కోట్లు అవుద్ది. 1000 కోట్లలో మనకి 1000 బెడ్ హాస్పిటల్ వస్తుంది. 1000 పడకల హాస్పిటల్. 1000 పడకల హాస్పిటల్ వస్తుంది. డాక్టర్లు షార్టేజ్ ఉన్నారు. కట్టు, ఒక 20 హాస్పిటల్ కట్టు, 20,000 బెడ్ల హాస్పిటల్ వస్తుంది. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి, ఉచితంగా వైద్యం అందించు. బట్ అక్కడ బెస్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. బెస్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఉచితంగా నువ్వు వైద్యం అందించు. పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ కలిపి చేయొచ్చు. డబ్బులు ఉన్నవాడికి కాదు నేను చెప్పేది, డబ్బు లేనివాడికి, వైట్ కార్డ్ హోల్డర్కి ఉచితంగా వైద్యం ఇబ్బంది ఉండదు. కొన్ని ఫ్రీలకు అలవాటు పడిన వాళ్ళకి ఇది నీకు దీనివల్ల అల్టిమేట్గా నీకు ఎంత బెనిఫిట్ వస్తుందరా అని చెప్పినా కూడా ఆ ఒంట్లో బాగోనప్పుడు చూద్దాంలే అని అనుకుంటాడు జనరల్గా కామన్ మ్యాన్. ఇది నాకు ఇచ్చేది ఇవ్వట్లేదని ఆ పొలిటీషియన్ మీద పగబడతాడు, మార్చేస్తూ ఉంటారు మంచి చేసినా కూడా. అంచేత ఇదొక సైకిల్ అయిపోయింది. అది ఈ సైకిల్ నుంచి బయటపడాలి అంటే రాజకీయ నాయకుడి మైండ్ సెట్ మారాలి, ఓటర్ అంటే పబ్లిక్ మైండ్ సెట్ కూడా మారాలి. సో అది గుడ్డు ముందా పిల్ల ముందా? ముందు రాజకీయ నాయకుడి మైండ్ సెట్ మారాలి, ఎందుకంటే తక్కువ మంది ఉంటారు కాబట్టి. ప్రజల మైండ్ సెట్ మారాలంటే కష్టం. సో 2 పార్టీల నాయకులు కూర్చుని, ఒరే మనం వ్యవస్థ బాగుపడాలంటే నిజంగా మనం ప్రజల మేలు కోసమే ఈ రాజకీయాల్లో వచ్చి ఉంటే కనుక మనం కొంచెం మారదామరా, ప్రజలకి అల్టిమేట్గా ఎక్కువ బెనిఫిట్ ఉండాలి అన్న ఆలోచన ఆ 2 పార్టీలో 3 పార్టీలో కలిసి తీసుకోగలిగితే బాగానే ఉంటుంది. కానీ అది జరిగే అవకాశం చాలా తక్కువ. అవును, ప్రజలు స్వార్థపరలే. ఇప్పుడు ఎలక్షన్లో కరప్షన్ అసలు ఎక్కడ మొదలవుతుంది? నార్త్ ఇండియాలో లేదు ఇంతంత పబ్లిక్ కరప్షను. ఇక్కడ డబ్బు ఇవ్వకపోతే ఓటేయడానికి రావంటున్నారు జనం. కొన్ని ఊర్లు బ్యాన్ చేస్తున్నారు. సరే, ఈ పాయింట్ అంటే పెద్ద లాంగ్ అయినా నేను అడగాలి. ఇది అంటే నాయకులు అలవాటు చేశారా, ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారా? ప్రజలు తిరస్కరిస్తే ఒక నాయకుడు అలవాటు చేసిన బలవంతంగా అయితే ఇవ్వడు కదా నాయకుడు. ఇచ్చిన నాయకుడు ఏం చేస్తాడు? రికవర్ అవ్వాలి.
సో అది అంతే. దురదృష్టం.